YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురాలోని గన్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ నిధులు 40 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శంకుస్థాపన చేశారు. మంగళవారం రసూల్పురాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, మోడ్రన్ కిచెన్, సోలార్ పవర్ ప్లాంట్ మరియు RO వాటర్ ప్లాంట్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యతను ఇస్తుందని, అందుకే విద్యకు అధిక బడ్జెట్ కేటాయిస్తుందని అన్నారు. కంటోన్మెంట్ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. పిల్లలకు పుస్తకాలతో పాటు నోట్బుక్స్, యూనిఫామ్తో పాటు 9 రకాల వస్తువులతో కిట్ను అందజేస్తుందని, పిల్లలు ఆకలితో ఉండకుండా మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పోషకాలతో కూడిన అల్పాహారం కూడా అందజేస్తుందని అన్నారు. పాఠశాలలను కూడా కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా సకల వసతులతో తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మరియు టీచర్లకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సలహా ఇచ్చారు. తమ పాఠశాలకు నిధులు కేటాయించి వసతులు కల్పిస్తున్న ఎమ్మెల్యేకు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోలార్ పవర్ సిస్టమ్ కి పనులు ప్రారంభించడం జరిగింది. 40 లక్షల రూపాయలు కేటాయించి ఓవరాల్గా 2 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడే స్టార్ట్ చేసాం. ఇంకా మిగతా 5 స్కూల్లో కూడా మిగతా 2 కోట్ల 1,60,00,000 రూపీస్ అక్కడ కూడా ఖర్చు పెడతాం. అన్ని స్కూల్స్లో కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. పిల్లలకు ఏం ఇబ్బంది లేకుండా డైనింగ్ హాల్స్ ప్రతి చోట ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే మంచి నీళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే నీళ్ళు మంచిగా లేనప్పుడు అది ఏది పడితే ఆ నీళ్ళు తాగినప్పుడు వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు. కాబట్టి అలా కాకుండా మంచి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో RO ప్లాంట్ పెట్టడం. ఎప్పుడు కరెంటు పోయితే ఇబ్బంది అవుతుంది, కరెంటు మీటరు బిల్లు అని ఆ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. కాబట్టి అక్కడ కరెంటు బిల్లు అనేది లేకుండా ఈ యొక్క సోలార్ పవర్ సిస్టమ్ పెట్టడం ద్వారా పిల్లలకు ఎప్పుడు కరెంటు జాప్యం జరగకుండా మంచిగా ఉంటుందన్న ఆలోచనతో ఈ 3 ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ఇంకా ఇప్పుడే చెప్పారు, HM గారు చెప్పినట్టు ఏం రిక్వైర్మెంట్స్ ఉందో అది కూడా నోట్ డౌన్ చేసుకుని అది కూడా తీరుస్తాం. మీరందరూ గమనించారు ఈరోజు స్టూడెంట్స్ ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో వారే చెప్పారు. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ పెట్టడం ద్వారా ఆ డబ్బులు సేవ్ అయింది, మాకు మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ అందిస్తారు అనేసి. గతంలో ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్లే ఉండేది, యూనిఫామ్ ఉండేది. ఇప్పుడు 2 జతలు యూనిఫామ్లు, 9 ఐటమ్స్ తోటి కూడిన కిట్ కూడా ఇస్తారు. కాబట్టి ఆ డబ్బులు కూడా సేవ్ అయింది. ఎవరు అప్పులు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు దానికి డబ్బులు లేదని బాధపడాల్సిన అవసరం లేని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్ స్టూడెంట్స్కి ప్రతి స్కూల్ బాగుండాలి, ప్రతి స్టూడెంట్ బాగా చదువుకోవాలి, ప్రతి స్టూడెంట్కి మంచి వసతులు కల్పించాలనే ఆలోచనతో మధ్యాహ్నం పథకమే కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ పథకం, స్కూల్ పిల్లలతో పాటు ఇంటర్ స్టూడెంట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కడుపు నిండా తిండి ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. టీచర్లు చెప్పిన, లెక్చర్లు చెప్పిన చదువు బాగా ఎక్కుతుంది. కాబట్టి వారు చదువుకోవాలి, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన. ఈరోజు చూస్తుంటే ఇప్పుడే చెప్తుంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ మాట్లాడితే ఇంగ్లీష్ కూడా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతారు. ప్రైవేట్ స్కూల్లో ఏదైతే సౌకర్యాలు ఉంటుందో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో కూడా కేటాయిస్తుంది. అన్ని డిజిటల్ క్లాస్ రూమ్లతో పాటు మంచి కంప్యూటర్ రూమ్లు, సైన్స్ ల్యాబ్స్, వాళ్ళకు నిత్యం కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి, ఇప్పుడే ఒక అమ్మాయి కూడా చెప్పింది కదా, మనకు అసెంబ్లీ లాగా కూడా పెట్టినప్పుడు అసెంబ్లీలో కూడా పాల్గొని దాంట్లో కూడా అవార్డు తీసుకురంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎక్కడ ఇంటర్వ్యూలకు అపీర్ అయినా, పైన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది కావద్దని ఇక్కడి నుంచే తీర్చిదిద్దడానికి ప్రయత్నం ప్రభుత్వాన్ని. దానికి తోడు ఈ HM గారు, టీచర్స్ అంతా సహకరిస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే టీచర్లు బాగున్నప్పుడే స్టూడెంట్స్ కూడా మంచి చదువు వస్తుంది. టీచర్స్ కూడా ఈరోజు కాంపిటీషన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి ఇంత కాంపిటీషన్లో పాస్ అయ్యి మంచి ఉన్నత. ఆషాఢ మాసం మంగళవారం అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ తెలిపారు. మంగళవారం ఆషాఢం అమావాస్య సందర్భంగా బాపూజీ నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం, చిన్నతోకటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్లు
హాజరై ప్రత్యేక పూజలలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి అమావాస్యకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. మరి అదేవిధంగా చిన్నతోకట్టలోని జాజుల కుటుంబ సభ్యులు సుమారుగా 14 సంవత్సరాల నుండి ప్రతి అమావాస్యకు సుమారుగా 2000 మందికి అన్నదానం చేయడం ఎంతో శుభ పరిణామమని అభినందించారు. దేవాలయాల దగ్గర ఒక పూట భోజనం పేదవారికి ఎంతో ప్రయోజనకరం చేకూరుతుందని దాతలు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, అరుణ్ యాదవ్, టీఎం శ్రీనివాస్, బిఎన్ శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు అజిత్ కళ్యాణ్, ఆలయ కమిటీ సభ్యులు నరసింహ, దుర్గయ్య, ప్రేమ్ ముదిరాజ్, నరసింహ, రామారావు, శ్రీ కట్టమైసమ్మ టెంపుల్ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి, జాజుల విఠలరావు, జాజుల సాయి తదితరులు పాల్గొన్నారు. నీరాజనం సుదక్ష్యం శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః. మహిళల భద్రత, సాధికారత, ఆర్థిక ప్రగతి సాధించే దిశగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సహచరి పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మల్కాజిగిరి సిపి సుమతి స్పష్టం చేశారు. విప్లవాత్మక నిర్ణయాలతో మహిళలను నేరాల నియంత్రణలో సైతం భాగస్వాములుగా చేస్తూ తెలంగాణ పోలీసు వ్యవస్థలో నూతన అధ్యాయానికి నాంది పలికినట్లు తెలిపారు. సహచరి కార్యక్రమం అమలులో ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎస్ఈఆర్పి, మెప్మా సంస్థ ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. సమాజంలో పోలీసులు అందిస్తున్న సేవ బస్తీ ప్రజలకు తెలియజేస్తూ వారిలో భరోసా నింపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతి కోసం మెప్మా సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషికి మహిళా భద్రతను సైతం జోడిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి నూతన బాధ్యతలు అందిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల రక్షణ, సాధికారత, కుటుంబ సంక్షేమం, సామాజిక భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకుని మెప్మా సంస్థ ప్రతినిధుల భాగస్వామ్యంతో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు పోలీసులు అందించే సహకారంతో పాటు చట్టరీత్యా మహిళలలో అవగాహన పెంపొందిస్తున్నట్లు వెల్లడించారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 2,70,000 మంది మహిళలకు 3,300 మంది మెప్మా సంస్థ ప్రతినిధులకు పోలీస్ స్టేషన్తో మ్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం పట్ల సిపి సుమతి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి మహిళలు, మహిళా భద్రత ఎంత ప్రాముఖ్యమో తెలియడానికి, అట్లాగే వారి సాధికారత కోసము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఏ రకంగా అయితే ఎకనామిక్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తున్నారో, అట్లే భద్రతా పరంగా మేము వారితో కూడి, అంటే సర్ప్ అండ్ మెప్మాతో కూడి మేము ఇదే మహిళల యొక్క రక్షణ కోసము మేము ఏదైతే తెలంగాణ పోలీస్ తీసుకుంటున్న వేరియస్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అవి షీ టీమ్స్ కావచ్చు, భరోసా కావచ్చు, సిడిడబ్ల్యూ సెంటర్స్ కావచ్చు, తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్స్ యొక్క సర్వీసెస్ కావచ్చు, ఆర్ రెగ్యులర్ పోలీస్ స్టేషన్ యొక్క సర్వీసెస్, ఇవన్నీ కూడా బస్తీల్లో ఉన్న మహిళలకు పరిచయం చేయాలి. తర్వాత వాళ్ళే మాకు భద్రతకు అంబాసిడర్ లాగా పనిచేస్తారు, మేము వాళ్ళకి పరిచయం చేస్తే అన్న ఒక ఆలోచనతో మహిళలను, అంటే సర్ప్ తర్వాత మప్మాకు సంబంధించిన ఎవరైతే సిఎల్పి లీడర్స్, ఎస్ఎల్పి లీడర్స్ ఉన్నారో, అంటే కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సహచరి అన్న పేరుతో ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు సర్ప్ ముందుకు రావడం, తర్వాత వారి సహకారంతో మేము దివ్య ఐఏఎస్ గారి సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ఎస్పెషల్లీ మా మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈరోజు పోలీస్, అంటే మా పోలీస్ స్టేషన్ యొక్క పరిచయం వీళ్ళకి చేసుకుంటున్నాము, పోలీస్ యొక్క సర్వీసెస్ వీళ్ళకి పరిచయం చేసుకుంటున్నాము. ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బస్తీల్లో ఉన్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే వాళ్ళు రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే సహాయపడాలనుకుంటున్నారో వాళ్లకు పోలీస్ సేవలు చట్టపరంగా ఏమందిస్తుందో వాళ్లకు తెలియజెప్పడానికి పరిచయం చేసే ఒక ప్రోగ్రామే సహచరి. దీనిని ఇంకా కూడా కంటిన్యూస్ గా సర్పు సహాయంతో ముందుకు తీసుకెళ్తాము. ఈ రోజు కంప్లీట్ గా 2,70,000 మంది మహిళలకు దాదాపుగా మన కమిషనరేట్ లిమిట్స్ లో 3,500 మంది, దాదాపుగా 3,300 మంది లీడర్స్ ఉన్నారు మహిళలు. వాళ్లకు పోలీస్ స్టేషన్ తో మ్యాపింగ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఫస్ట్ టైం దట్ వీ హ్యావ్ మ్యాప్డ్, అంటే పోలీస్
స్టేషన్ పరిధిగా ఈ మహిళా లీడర్లను ఎవరైతే సర్ప్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని మ్యాపింగ్ చేశాం. వాళ్లకు భద్రతలో కూడా ఎంపవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి విశేష స్పందన మహిళల నుంచి రావడం, తర్వాత మా పోలీస్ వాళ్ళు దీనికి చాలా కష్టపడడం, పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు పోలీస్ సేవలు ఎలా అందిస్తున్నారని చాలా విశదీకరించి చెప్పడం, వారికి ఒక భద్రతా కరదీపిక అంటే సహచరి అన్న పేరుతో ఇవాళ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ కి హాజరై ఎంతో కొంత వాళ్ళు ముందుకు వెళ్ళి చాలా నిర్భయంగా రిపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఏరియాలో వాళ్ళు భద్రత గురించిన అవగాహన కలిగి ఉంటారని భావిస్తూ ఇది వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ పేదవారికి ఒక పూట భోజనం పెట్టడానికి ముందుకు రావాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆలయాల నిర్వాహకులకు సూచించారు. హస్మత్పేట డివిజన్ శ్రీ శివదుర్గ ఎల్లమ్మ తల్లి ఆలయ సమీపంలోని ఆషాఢం అమావాస్య సందర్భంగా శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, టీపీసీసీ సెక్రటరీ శ్రీ శివదుర్గ ఎల్లమ్మ తల్లి ఆలయ ధర్మకర్త దండగుల యాదగిరి హాజరై ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్న ఆర్యవైశ్యులను వారు అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని సూచించారు. ముఖ్య అతిథులను ఆర్యవైశ్య సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, నాయకులు గణేష్, దేవేందర్ చందర్, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గత 3 సంవత్సరాల నుంచి వాసవి సంఘం వాళ్ళు నిత్య అన్నదానం ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నందుకు వారందరికీ ఎంతోమంది గరీబులకు ఒక పూట లేని వాళ్ళు అమాస రోజు వచ్చి ఎప్పుడు అమాస ఇక్కడ వైష్ణవులు ఇక్కడ పెడతారనేసి ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రతి అన్నదానం ప్రతి అమావాస్యకు వయసుల తరపు నుంచి మేమందరం నరసింహన్న కానీ నేను కానీ నరసింహన్న కూడా ప్రతి ఎవరికి అన్నదానాలు ఏమైనా ఉంటాడో ప్రతి దాంట్లో కూడా ముందుంటాడు. మేము కూడా మా వైష్ణవ సంఘంకు ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ఎక్కడ ఏ పని కావాలన్నా కూడా నరసింహన్న మేము అందరం కూడా ముందుండి వాళ్ళకి అన్ని రకాలుగా సహకారాలు చేస్తామని కోరుకుంటాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం వైష్ణవ మా మాతా తరపు నుంచి మన సోదరులందరూ కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ యాదన్న కానీ మేము కానీ అందరం కూడా పాల్గొని తర్వాత అన్నిటికన్నా గొప్పదానం అన్నదానం. దానికి మా వైష్ణవ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కలెక్షన్ చేసుకొని గరీబులకు ఒక పూట అన్నం పెడదామని అమాస డిసైడ్ చేసి పెడుతున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఎస్ఆర్ అనేది వచ్చింది ఓటు నమోదు కార్యక్రమం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క ఓటును రాసుకొని మన ఓటు హక్కును వినియోగించుకుంటానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సభాముఖంగా ఇచ్చేస్తున్నా. అలాగే ఇంకా ఎన్ని చోట్ల అన్నదానం పెట్టినా కానీ మా సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చి అందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.